చాలా ఇష్టమైన పాట ఈ పాట. నేను దేవుని సేవకు వచ్చిన తొలిటి రోజులు అవి. నాకు పెద్దగా తెలుగు రాదు అప్పట్లో. సేవకు వచ్చిన ప్రారంభ దినాలు. అప్పుడు ఈ మందిరం, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ మందిరం లేదు, ఆ పాత చర్చి ఉండేది. అది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండేది. మేమంతా శారదా కాలనీలో ఉన్నాం. శారదా కాలనీలో ఉండేవారు మేమంతా. సండే ఉదయకాలం స్తోత్ర ప్రార్థన అవగానే ఆదివారం బస్సులో మేము శారదా కాలనీ నుండి గోరంట్లకు వచ్చేవారు. అప్పుడు ఇంకా చర్చి కంప్లీట్ అవ్వలా, స్లాబ్ వేశారు కానీ ఇంకా ఫినిషింగ్ వర్క్ అంతా ముగించబడలా. దాంట్లోనే ఆరాధన జరుగుతుండేది. మేము సహోదరులు కొంతమంది, సిస్టర్స్ కొంతమంది అందరూ బస్ ఎక్కేసి ఇక్కడికి వచ్చి మార్నింగ్ స్తోత్ర ప్రార్థన ముగించుకొని బయలుదేరి వచ్చేవాళ్ళు మేమంతా. సిస్టర్స్ అంతా అప్పుడు వంట చేసేవాళ్ళు. ఆ చర్చి బ్యాక్ సైడ్ వచ్చిన జనాలకి వంట చేసే కార్యక్రమాలు చేసేవాళ్ళు. పాస్టర్స్ కొంతమంది పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు సౌండ్ సిస్టము అవన్నీ కూడా సెట్ చేసుకునేవాళ్ళు. మేమంతా సహాయం చేసేవాళ్ళం. చర్చ్ అంతా ఊడ్చి అవన్నీ శుభ్రం చేసేవాళ్ళు. అప్పుడు ఈ పాట పెట్టేవాళ్ళు. మార్నింగ్ 5, 6 ఆ టైంలో ఒకవైపున వంట చేసేవాళ్ళు, వంట చేస్తున్నవాళ్ళు, సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు, సౌండ్ సిస్టమ్ పెడుతుండేవాళ్ళు, పని చేస్తున్న వాళ్ళందరూ. మేమంతా మందిరాన్ని ఊడ్చి అంత రాళ్ళు రప్పలన్నీ ఉండేది అనమాట. అంటే రాళ్ళు, ఆ సిమెంటు మొక్కలు అవన్నీ కూడా పడి ఉండేది. అంటే వర్క్ జరుగుతుంది కాబట్టి సో నీట్గా అంతా చిమ్మేసి ఊడ్చి శుభ్రం చేసేవాళ్ళం చర్చి. చాలా తక్కువ మంది ఉండేవాళ్ళం సేవకులు, బ్రదర్స్ కొంతమంది ఉండేవాళ్ళం. సో మేమే అంతా శుభ్రం చేస్తుండేవాళ్ళం. అప్పుడు ఈ పాట పెట్టేవాళ్ళు. ఈ పాట వినపడుతున్న నాకు పెద్దగా అప్పుడు తెలుగు భాష కూడా రాదు, సో మీనింగ్ కూడా తెలియదు నాకు అంతగా. కానీ ఎందుకు ఈ పాట వింటూ ఉంటే నాకు ఎందుకు ఏడుపు వచ్చేది. ఈ పాట క్యాసెట్లో వాళ్ళు సిస్టంలో ఆన్ చేసేవాళ్ళు. ఆ పాట వినబడుతుండేది. కొన్ని పదాలే నాకు పూర్తిగా కూడా తెలిసేది కాదు, కానీ ఈ పాట వింటుంటే ఎందుకో భయంకరంగా ఏడుపు వచ్చేదన్నమాట. ఆ పాట వింటూ ఏడుస్తూనే నేను పని చేసేవాడిని. సో అట్లా నన్ను బాగా ఆదరించిన పాట. సో నా సేవ ప్రారంభ దినాల్లో భాష రాకపోయినా మరి పరిశుద్ధులు కొన్ని పాట రాసినప్పుడు మరి ఎంతో ఆత్మీయంగా రాసి ఉంటారు. ఆ పాటలో జీవం ఉంటుంది. సో అర్థం కాకపోయినా సంథింగ్ ఆ పాటలో ఉన్న ఆత్మ, ఆ శక్తి అది మనల్ని తాకుతుంది. మేము ఒకసారి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాం. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు సరదాగా ఏదో ఒక చర్చి దగ్గర మేమందరూ కలిసి సుగుణాల సంపన్నుడ పాట పాడుతున్నాం. అప్పుడు ఎవరో ఉన్నారు, నాకు ఐడియా లేదు, చాలామంది మేము సేవకులు, సిస్టర్స్ సుగుణాల సంపన్నుడ పాట పాడుతూ ఉంటే అక్కడ చాలామంది విదేశాల నుండి వచ్చిన దొరలు చాలామంది ఆ దారిలో వెళుతున్నారండి. మేము సుగుణాల సంపన్నుడ పాట పాడుతుంటే వాళ్ళు ఎంతో ఆస్వాదిస్తూ చక్కగా చర్చిలో, అంటే అందరూ వెళ్ళి గ్రూపులుగా పాడుతున్నారు. మేము సుగుణాల సంపన్నుడ తెలుగు పాట పాడాం. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ పాటకి ఉజ్జీవింపబడి మాతో కలిసి చప్పట్లు కొట్టి ఫుల్గా సంతోషిస్తున్నారు. సో వాళ్ళకి ఏమైనా తెలుసా, అది ఆ భాష రాదు కదా, తెలుగు రాదు, కానీ భాష రాకపోయినా దాని భావాలు ఒకవేళ మనకు అర్థం కాకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు తాకుతాడు. వాళ్ళు చాలా ఎంజాయ్ చేసి చాలా బాగుందండి పాట అన్నారు. మరి వాళ్ళకి ఏం అర్థమైందో తెలియలేదు. అట్లా కొన్నిసార్లు కొన్ని పాటల్లో జీవం ఉంటుంది. అలాంటి ఒక పాట ఇది. ఎందుకో ప్రేరణ వచ్చింది నాకు ఈరోజు పాడదామని. సరే పాడదాం ఈ పాట. ఏంటంటే, నా యేసు ప్రేమను నేను మరతున్నా, నీ దివ్య సేవ నే విడుతున్నా, గతిలేని నేను మతిమాలిపోగా, మితిలేని ప్రేమను గతిమాలి నావే, అతి ప్రియుడా అతి కాంక్షణీయుడా, నీ నీతిలోనే నిలుపుమా, నీ చేతిలోనే నన్ను మలచుమా. పాడదాం. రాజుబాబు గారి సాంగ్ ఇది.
నేను క్రమమెరుగనైతి శ్రమయందునేమి సెలవేడితిన్ నజరేయుడా నరుడైన దేవా నీ ప్రేమలోనే నిలుపుమా నీ సేవలోనే నడుపుమా నా యేసు ప్రేమ నే మరతునా నీ దివ్య సేవ నే వెడుతున్నా నా యేసు ప్రేమ నే మరతునా నీ దివ్య సేవ నే వెడుతున్నా గతిలేని నేను మతిమాలిపోగా మితిలేని ప్రేమన్ గతిమాలినానే గతిలేని నేను మతిమాలిపోగా మితిలేని ప్రేమన్ గతిమాలినావే అతి ప్రియుడా అతి కాంక్షణీయుడా
తోడైన దేవా నీ ప్రేమలోనే నిలుపుమా, నీ సేవలోనే నడుపుమా. నా యేసు ప్రేమ నే మరతునా, నీ దివ్య సేవా నే విడుతునా. గతిలేని నేను మతిమాలిపోగా, మితిలేని ప్రేమన్ గతిమాలినానే. గతిలేని నేను మతిమాలిపోగా, మితిలేని ప్రేమన్ గతిమాలినానే. అతి ప్రియుడా అతి కాంక్షణీయుడా, నీ నీతిలోనే నిలుపుమా, నీ చేతిలోనే మలుచుమా. భ్రమచేతనేను క్రమమెరుగనైతి, శ్రమయందునేమి సెలవేడితిన్. భ్రమచేతనేను క్రమమెరుగనైతి, శ్రమయందునేమి సెలవేడితిన్. నజరేయుడా నరుడైన దేవా నీ ప్రేమలోనే నిలుపుమా, నీ సేవలోనే నడుపుమా. నీ ప్రేమలోనే నిలుపుమా, నీ సేవలోనే నడుపుమా. నా యేసు ప్రేమ నే మరతునా, ఈ దివ్య సేవా నే విడుతునా. నా యేసు ప్రేమ నే మరతునా.